ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము. కీర్తన 89:26 సంకీర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తండ్రిలా దగ్గరగా ఉంటున్నాడు. మన పిలుపు ఆయనకి చాలా విలువైంది. పిల్లలమైన మనం ఆయన తండ్రి అని మనం పిలిచినప్పుడు, ఆయన పిలిచినప్పుడు ఆయన మనకు రక్షణగా ఉంటాడు, నిలబడతాడు. తండ్రి అని పిలిచినప్పుడు మనకు ఆయన సహాయం చేస్తాడు. ఆయన మనకు భద్రత, ఆధారం, రక్షణ అని కూడా దేవుని యొక్క వాక్యము, వాగ్దానం మనకు తెలియజేస్తుంది. నన్ను పిలువుము, ఆయన అంటున్నాడు, తండ్రిలాగా నేను సమీపంగా ఉంటాను, నీకు రక్షణగా ఉంటాను, నిన్ను కాపాడుతానని ప్రభువు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమ తండ్రి మన కోసం నిత్యము ఎదురు చూస్తున్నాడు. మనం ఆయన పిలుస్తామని, మన పిలుపు కోసం. ప్రతి ఒక్కరం కూడా ఆయన మనం పిలిచి, తండ్రి అయ్యా నేను ఆపదలో ఉన్నాను, లేకపోతే నాకు ఈ అవసరత ఉంది, నాకు ఈ సహాయం కావాలి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను బలపరచండి అంటే ఆయన బిడ్డలమైనటువంటి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకుని సహాయము దయచేస్తాడు. దేవుణ్ణి తండ్రి అని పిలిచి ఆయన సహాయాన్ని పొందుకుందాం. రక్షణగా ఆయన ఉంటాడు. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యాన్ని మాకు కలగజేసినందుకు మీ స్తోత్రాలు. నైనా మీరు మా తండ్రిని 89వ సంకీర్తన 26వ వచనంలాగా నైనా రక్షణ దుర్గంగా మీరు ఉంటారని మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. మమ్మలను దర్శించండి ప్రభా, మాకు సహాయం చేయండి. తండ్రి లేని వారుగా చాలా మంది, దిక్కు లేని వారుగా ఉన్నారు. పరమ తండ్రిగా మీరుండి ప్రతి అవసరత తీర్చమని ప్రభువు పేరట వేడుకుంటూ ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాం. నాయన ఈ దినము వాతావరణాన్ని అనుకూలపరచండి, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. వివాహ దినాలు ఉన్నవారిని, పుట్టినరోజులు ఉన్నవారిని, ప్రయాణాల్లో ఉన్నవారిని ఆయన ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పని పాటలు ఎవరైతే ప్రభా ఉద్యోగాలకు వెళ్తున్నారో, పనులకు వెళ్తున్నారో, పని మీద వెళుతున్నారో వారికి ముందుగా మీరు వెళ్ళి వారి మార్గాలు సరళం చేసి సహాయం చేయమని కోరుతున్నాను. బిడ్డలు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు, కాలేజీస్కి వెళ్తున్నప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా కూడా మమ్మలను, మా కుటుంబాలను కాచి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ఆమేన్.